మహాచండీదేవి. చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలోనూ దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాకంభరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్విని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రుల్లో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రు మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి తెలుసుకుందాం. మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి వివరిస్తారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు.